గురువుగారు ధర్మాన్ని మనం కాపాడితే ఆ ధర్మం మనల్ని కాపాడుతుందని చెప్తారు. అయితే మనం పాటించవలసినటువంటి సామాన్య ధర్మాలు ఏమిటి? ధృతి క్షమా దమోస్తేయో శౌచం ఇంద్రియ నిగ్రహ ధీర్విద్యా సత్యమక్రోధో దశకం ధర్మలక్షణ. ఆత్మవిశ్వాసము, క్షమాగుణము, దమము, అస్థేయము, శౌచము, ఇంద్రియ నిగ్రహము, ధీశక్తి, విద్య, సత్యము, కోపం లేకపోవటం. ఈ 10 లక్షణాలు ప్రతివారు అలవరుచుకుంటే వారే ఉత్తమోత్తమైన పండితులు, సమాజంలో గౌరవాన్ని అందుకునేటువంటి వ్యక్తులు. ఇవి లేకుండా ఎన్ని శాస్త్రాలను అభ్యసించినా కాక అతడు నీచతముడు అంటాడు ఎర్రన భారతంలో. ఎన్ని శాస్త్రాలు చదివినా, ఎన్ని వేదాలు వల్లించినా దానివల్ల ప్రయోజనం లేదు. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ భారతంలో ఒక అద్భుతమైన కథ చెబుతాం. కౌశికుడనే మహా తపశ్శక్తి సంపన్నుడన్నాడు. భిక్షాటన చేస్తూ జీవితాన్ని గడిపేవాడు. చెట్టు కింద విశ్రమిస్తున్న సమయంలో ఆ చెట్టు మీద ఉన్న కొంగ ఒక రెట్టను అతని మీద వేసింది. ఆగ్రహోదగ్రుడై ఆ కొంగను తీక్షణంగా చూసిన మరుక్షణం భస్మమై కింద పడింది. అనంతరం భిక్షాటనకు వెళితే ఇంట్లో పనిచేసుకుంటున్నటువంటి ఇల్లాలు కాస్త వేచి ఉండండి, భిక్ష తీసుకుని వస్తాను అని సమాధానం చెప్పింది. ఇంతలో భర్త వచ్చాడు. భర్తకు ఉపచారాలన్నీ చేసి అనంతరం ఆ కౌశికుడికి భిక్ష తీసుకువచ్చి మళ్ళీ కోపంతో కన్నెర్ర చేశాడు కౌశికుడు. నీ కోపానికి కొంగలాగా కాలి బూడిదవుతాను అనుకుంటున్నావా నేను అని సమాధానం చెప్పింది. ఆశ్చర్యపోయాడు కౌశికుడు. మీకెలా తెలిసింది అంటే, నిరంతరము నా ధర్మాన్ని నేను పాటిస్తున్నాను. భర్తను ఆదరించటం భార్య యొక్క మొదటి కర్తవ్యం. దాన్ని నెరవేర్చి మీకు భిక్ష తీసుకొచ్చాను. పరమ తపశ్శక్తి సంపన్నులైన మీరు ఒక్క క్షణం వేచి ఉండలేకపోయారా అనగానే కనువిప్పు కలిగి ఈ ధర్మాలన్నింటినీ ఎలా తెలుసుకోగలిగారు అంటే, ధర్మవ్యాధుడనేటువంటి వ్యక్తి మిథిలా నగరంలో ఉన్నాడు, ఆయన ఇవన్నీ మీకు చెప్పగలుగుతాడు అని చెప్పగానే వెంటనే బయలుదేరి మిథిలా నగరానికి వెళ్ళాడు కౌశికుడు. అక్కడ మాంసాన్ని విక్రయిస్తూ కనులకు కనపడ్డాడు ధర్మవ్యాధుడు. ఆశ్చర్యపోయాడు. ధర్మాలన్నీ తెలిసినవాడు ఇలాంటి వ్యావృతిలో ఉన్నాడే అదే ప్రశ్నించాడు. స్వధర్మాన్ని ఆచరించటం తప్పెలా అవుతుందండి? నా తల్లిదండ్రులను దేవతామూర్తులుగా పూజిస్తూ నా ధర్మాన్ని నేను నెరవేరుస్తున్నాను. కనుక మిమ్మల్ని ఆ ఇల్లాలు పంపిన విషయం కూడా నేను గ్రహించగలిగాను. అందుకే ఆ ఇల్లాలు పంపితే మీరు వచ్చారు కదా అని నేను ప్రశ్నించాను అని చెప్పగానే కౌశికుడికి అప్పుడు అర్థమైంది. సామాన్య ధర్మాలను పాటిస్తూ ఎవరు అయితే నిత్యము సాధన చేస్తారో వారు వేదాలను సాధించి హోమాలు చేసి తపస్సు చేసిన వారి కంటే ఉత్తమోత్తములు అన్న సత్యం. ఇలాంటి జీవన విధానమే భారతీయ జీవన విధానం. కనుక ఈ 10 ధర్మాలు, సామాన్య ధర్మాలు అందరూ ఆచరిస్తూ ఉత్తమోత్తమైన స్థితికి ఎదగవచ్చు.